హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఫంక్షన్ స్టైల్ సొరకాయ హల్వా ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. మరి పెళ్లి భోజనాల్లో వడ్డించే సొరకాయ హల్వాని అతి తక్కువ టైంలో మనమే ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఫంక్షన్ స్టైల్ సొరకాయ హల్వాని ఏ విధంగా తయారు చేయాలో దాని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా 1 కేజీ సొరకాయ తీసుకొని ఒక పీలర్తో సొరకాయ మీద ఉన్న స్కిన్ అంతటిని తీసేసుకోవాలి. ఇప్పుడు సొరకాయని 2 భాగాలుగా కట్ చేసుకొని సొరకాయ మధ్యలో ఉన్న వైట్ భాగాన్ని అంతటినీ తీసేసుకోవాలండి. ఈ వైట్ భాగాన్ని సొరకాయ హల్వాలో వేసుకోకూడదు. ఈ వైట్ భాగాన్ని ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక గ్రేటర్ తీసుకొని ఈ గ్రేటర్తో మనం కట్ చేసుకున్న గ్రీన్ పార్ట్ని మాత్రమే సన్నగా తురుముకోవాలండి. సొరకాయని మొత్తం ఈ విధంగా తురుముకోవాలండి. ఇప్పుడు ఈ సొరకాయ తురుముని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ సొరకాయ తురుముని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 3 టేబుల్ స్పూన్ల కిస్మిస్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కలర్ మారినాయండి. ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో తురుముకున్న సొరకాయ తురుముని ఈ నెయ్యిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ తురుములో నీరంతా పోయేంత వరకు 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ తురుములో నీరంతా పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు వరకు మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ తురుముని మిల్క్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మిల్క్ అంతా కూడా ఎగిరిపోయినాయి. ఇప్పుడు ఈ విధంగా మిల్క్ అంతా ఎగిరిపోయేంత వరకు సొరకాయ తురుమును ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే గ్రీన్ ఫుడ్ కలర్ 4 డ్రాప్స్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ గ్రీన్ ఫుడ్ కలర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ స్వీట్ని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ స్వీట్లో వాటర్ అంతా ఇంకిపోయినాయండి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే స్వీట్ లేని కోవాని 100 గ్రాములు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ కోవా కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కోవాని ఈ సొరకాయ హల్వాలో మొత్తం కలిసేటట్టు కొంచెం సేపు కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా సొరకాయ హల్వాలో కోవాని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని కిస్మిస్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ జీడిపప్పు కిస్మిస్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఫంక్షన్ స్టైల్ సొరకాయ హల్వాని తయారు చేయడం చూసారు కదా. మరి పెళ్లి భోజనాల్లో వడ్డించే ఈ సొరకాయ హల్వాని మనమే ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్ సొరకాయ హల్వాని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.